బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే జీవోలతో కాకుండా చట్టసభల్లో రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని చెబుతున్న ఉద్యోగ సంఘాల నేతలతో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. బీసీ రిజర్వేషన్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కూడా ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా ఇక్కడ బంద్లో పాల్గొన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బంద్కు ఎలాంటి స్పందన వస్తుంది? మీరు ఈ బంద్కు ఎందుకు చేయగలిగే పరిస్థితి వచ్చింది? ప్రభుత్వం ఏదైతే 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు కల్పిస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. తద్వారా బీసీలు అందరూ కూడా సబ్బండ వర్గాలు కూడా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ప్రభుత్వం రావడంలో ప్రధాన భూమిక కూడా ఈ బీసీ కులాలు పోషించాయి. ఈ రోజు ఏదైతే 42% జీవో ఇచ్చిండ్రో ఆధిపత్య కులాల వారు కోర్టుకు పోయి దీన్ని నిలుపుదల చేయడం జరిగింది. దీంతో ఒక్కసారి బీసీ సమాజం కూడా ఆలోచన చేసే పరిస్థితి ఏర్పడింది. అరే మనం ఎంతో కష్టపడ్డాము, సమాజాన్ని నిర్మిస్తున్నాము, అంటే ఆర్థికంగా కావచ్చు అన్ని రకాలుగా సమాజానికి అభివృద్ధికి తోడ్పడుతున్నాం, కానీ మా రిజర్వేషన్ వచ్చేసరికి వీళ్ళకి ఎందుకు ఇంత కుట్ర జరుగుతుంది, వీళ్ళు ఎందుకు ఈ విధంగా భావిస్తారని చెప్పి సమాజం అంతా కూడా ఆలోచిస్తూ అదేవిధంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది కూడా ఈ కులాలే, బీసీ కులాలే. ఎందుకంటే ఈ రోజు ఆత్మ బలిదానాలు, ఆత్మ త్యాగాలు చేసినటువంటి కులాలు కూడా బీసీ కులాలే. ఆనాడు ఆధిపత్య కులాల వాళ్ళు బీసీ సమాజ నిర్మాణం అయిన తర్వాత, అంటే తెలంగాణ ఉద్యమం నిర్మాణం చేసిన తర్వాత వచ్చి వాళ్ళు ఏదో షో చేసిన తప్ప తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పాత్ర లేదు. అంతేకాకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కూడా 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కూడా సమాజంలో ఏంటంటే సరే ఏదో ఇస్తున్నారు అని చెప్పి ఊకైనారు, కానీ మా నోటికాడి ముద్దను లాక్కునే ప్రయత్నం చేస్తే మాత్రం తరిమి కొట్టే పరిస్థితి కూడా వస్తుంది. అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా ఈరోజు ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు. అంటే ప్రతి జిల్లా కేంద్రాల్లో కావచ్చు అన్ని సెంటర్లో కూడా పాల్గొంటున్నారు, పెద్ద ఎత్తున పాల్గొంటారు. తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసే బాధ్యత ఉపాధ్యాయ ఉద్యోగుల పైన తప్పకుండా ఉంది. నిజానికి 42% రిజర్వేషన్లు అనేది న్యాయమైనటువంటి డిమాండ్. ఈ డిమాండ్ను ఒక చట్టబద్ధంగా ఈ ప్రభుత్వము అదేవిధంగా పార్టీలు యాక్చువల్గా నిర్ణయించాలి. యాక్చువల్గా తమిళనాడు తరహా లోపల 9th షెడ్యూల్లో ఈ రిజర్వేషన్లను అమలుపరిచి మొత్తం కూడా బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఓన్లీ లోకల్ బాడీ ఎన్నికల వరకే పరిమితం కాకుండా అదేవిధంగా చట్టసభల లోపల కూడా ఈ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి పిఆర్టీ సంఘం డిమాండ్ చేస్తుందని చెప్పి తెలియజేస్తాం. అన్ని పార్టీలు రాజకీయ పక్షంగా అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బంద్కు పిలుపునివ్వడం దాని ఆంతర్యం ఏమనుకుంటున్నారు? చాలా విడ్డూరంగా ఉంది. ఇయ్యాల్సినోడు ఇవ్వకుండా రోడ్ల మీదకి ఎక్కడో ఏమసకం. బీజేపీ ఇస్తలేడని అంటున్నారు, కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్ ఉంది అంటున్నారు, పార్లమెంటులో చట్టం చేయాలంటున్నారు. చట్టాలు చేసేటోళ్ళను మనం కూర్చోబెట్టినప్పుడు వాళ్ళతోన ఒత్తిడి తెచ్చి చేయాలి కదా. ఇప్పుడు పోయి పార్లమెంట్ ముందు కూర్చోవాలా, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మన దగ్గర, వాళ్ళ ముందే కూర్చోవాలా. కాంగ్రెస్ కు సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించి చాలా మెజారిటీ ఉన్నారు. వీళ్ళందరూ పోయి బీజేపీ ఒత్తిడి చేయాలా. ఒత్తిడి చేయకుండా ఈ ఉద్యమాన్ని పక్కదో పట్టించడం, దీని నుంచి ఏమైనా లాభాలు వస్తాయా చూడడం తప్ప ఆ కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ఇటు బీఆర్ఎస్ కానీ చిత్తశుద్ధి లేవు. ప్రజలు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఎందుకుంటుంది? మనం ఓట్లేసి ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నాక వాళ్ళు న్యాయం చేయాలా. ఇది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే రిజర్వేషన్ ముందుకు తెచ్చి దానికి కూడా ఈ బంద్కు మరోసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము బంద్కు పిలుపునివ్వడం, అందులో పాల్గొనడం అయితే విడ్డూరంగా ఉందని, ఎక్కడైతే రిజర్వేషన్ చట్టబద్ధంగా కల్పించవలసిన పరిస్థితుల్లో కాంగ్రెస్ కానీ ఇలా రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాన్ని రోడ్డు పైన తేవడం అయితే చాలా విడ్డూరంగా ఉందని అన్ని ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు అయితే చెప్తున్నాయి. వెంకటేష్, ఐ న్యూస్, మహబూబ్ నగర్.